ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది. ఆమె సెలబ్రిటీయో, మోడలో, క్రీడాకారిణియో కాదు. సాదాసీదాగా ఓ మారుమూల ప్రాంతంలో నివసించే గ్రామీణ మహిళ. ఆమెకు భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఎందుకిస్తుందో తెలుసా? టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునా తుడు. చేతిలో ఒక కర్రతో అడవంతా కలియ తిరిగే ఆమెకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం లభించింది. ఎందుకు ఆమెకింత గౌరవం అంటే, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఆమె అటవీ నిర్మూలన, అక్రమ కలప నరికివేతలకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత. అడవిని ఇంతలా కంటికి రెప్పలా కాచుకున్న ఆమె ప్రస్థానం ఏ విధంగా సాగిందంటే, జార్ఖండ్కి చెందిన జమున చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీసుల మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది. ముఖ్యంగా అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది. అడవిని కాపాడుకోవాలన్న లక్ష్యం పట్ల అచంచలమైన స్థైర్యాన్ని, తెగువని చూపేది. ఆ లక్ష్యంలోకి మరికొంతమంది మహిళలకు స్వచ్ఛంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఇవన్నీ అట్టడుగు స్థాయి అటవీ సంరక్షణ ఉద్యమానికి దారితీశాయి. ఈ క్రమంలో తనపై ప్రాణాంతక దాడులు జరిగినా వెనకడుగు వేయలేదామె. ఆ ఇబ్బందులన్నింటినీ నేరుగానే ఎదుర్కొంది. సాధారణ దినసరి కూలీగా, ఒక మేస్త్రీ భార్యగా జమున అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది. అంతేకాదు, అడవుల రక్షణ కోసం ఆమె చేసిన అవిశ్రాంతి పోరాటం కారణంగానే ఆమెకు లేడీ టార్జన్గా పేరొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఇంతటి గౌరవం లభించింది. దీనిపై జమున స్పందిస్తూ, ఈ ఆహ్వానం తన మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న ఇతర మహిళలకు కూడా ప్రేరణ కలిగిస్తుందని పేర్కొంది. అలాగే ఈ గౌరవం తన పోరాటం, నిస్వార్థం సేవకు గొప్ప నిదర్శనమని స్వయంగా చెబుతోందామె.